మనమైతే నడిపే బస్సు మాత్రం ఇది. బస్సు చాలా పెద్దగా ఉంది. ఫుల్గా ఛార్జింగ్ పెట్టుకుని అయితే లోపలికి వచ్చేసినాం. ఇంకో డ్రైవర్కి చెప్పిన వీడియో తీయమని తన వీడియో తీస్తున్నాడు. బయటికి వెళ్ళాక మనం మేనేజ్ చేసుకోవాలి ఇంకా. కానీ ఇంత బాగుంటుంది అనుకోలేను అయితే బస్సు మాత్రం చాలా చాలా బాగుంది. బయటకైతే వచ్చేసినాం మనం. లెఫ్ట్ సైడ్లో పోలీసులు చలాన్లు వేస్తున్నట్టు బాగానే. మనకు ఫస్ట్ పికప్ వచ్చి ఐమాక్స్ దగ్గర ఉంది. ఇక్కడి నుంచి ఎక్కించుకుందాం. ఇక్కడ ఎక్కించుకొని మనకు ఫస్ట్ జేబీఎస్ చెప్పినారు. జేబీఎస్, అఫ్జల్గంజ్, పంజాగుట్ట, ఎర్రమంజిల్ ఇవన్నీ తిరుగుకుంటూ మళ్ళీ ఖైరతాబాద్కి వస్తుంది. ఆపుతున్నా రండి. మళ్ళీ ముందుగా వెళ్ళినాం. ట్యాంక్ బండ్ చుట్టూ అయితే బాగుంది. ఫొటోస్ వీడియోస్ చాలామంది వీడియో తీసుకుంటున్నారు. అంతలోనే జేబీఎస్కి వచ్చేసినాం మనం. జేబీఎస్ లోపలికి అయితే వెళ్తున్నాం. చూద్దాం ఎవరెవరు ఎక్కుతారని. మన ముంగట బస్ అయితే పోతుంది. ముందుకైతే వచ్చేసినాం. ఆపేద్దాం. కొందరు ఎక్కుతున్నారు కానీ వీడియో తీయొద్దని తీస్తలేని వాళ్ళని మన వరకే తీస్తున్నాం. కానీ ఈ బస్సు వెళ్తుంటే మాత్రం ఒక గుర్రం మీద కూర్చున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. నేను రోజులు అనుకున్నాను కారే బాగుంటుందని, కానీ ఫస్ట్ టైం కారు కన్నా బస్సే చాలా చాలా బాగుంది. డ్రైవింగ్ మాత్రం చాలా స్మూత్ ఉంది. అసలు నేను అనుకోలేదు ఎప్పుడు హైదరాబాద్లో ఇంతగానం పెద్ద బస్సు నడుపుతానని. కానీ ఫస్ట్ టైం హైదరాబాద్లో బస్సు నడుపుతున్నా. డ్రైవింగ్ మాత్రం చాలా చాలా స్మూత్ ఉంది బస్ మాత్రం. ఇంకా ముందుకు వెళ్ళాలి. బస్సు ట్రాఫిక్ జామ్ అయినట్టుంది. లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ తీసుకోవాలి మనం. లెఫ్ట్లో వెళ్ళి రైట్ తీసుకుందాం. చూద్దాం ఎలా ఉందా.